హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే డిఫరెంట్గా 2 కలర్స్ తోటి మనం హ్యాండ్స్ అయితే ఎలా కుట్టుకోవాలంటే బుట్ట హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ దానికోసం మనం స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలి. మధ్యలో ఒక కలరు, మనం ఏ కలర్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో అది మధ్యలో పెట్టేసుకొని, అంటే చీర అనుకోండి, చీర క్లాత్ మధ్యలో, బ్లౌజ్ క్లాత్ అటు ఇటు సైడ్ అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. 2 కుట్లు అయితే వేసుకోండి ప్రతి దానికి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా శారీ క్లాత్ అయితే మధ్యలో, బ్లౌజ్ క్లాత్ అయితే అటు సైడ్ ఇటు సైడ్ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే డిఫరెంట్గా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఏమన్నా ఖర్చులు ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి. చూడండి, మొత్తం ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి చూడండి, ఎక్కడైనా సరే ఎలాంటి ముడతలు లేకుండా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని, ఏమైనా ఖర్చులు ఎక్స్ట్రా ఉంటే మొత్తం కట్ చేసుకొని కరెక్ట్గా మధ్యకి ఫోల్డింగ్ చేసి మధ్యలో ఒక డాట్ అయితే పెట్టుకోండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా అలా ఫోల్డింగ్ చేసుకొని అక్కడైతే ఒక డాట్ పెట్టుకొని అక్కడైతే ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. మొత్తం ఓపెన్ చేసి చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అలా లైన్ అయితే మధ్యలో డ్రా చేసుకొని ఆ డాట్ నుంచి, అంటే మన మధ్యలో పెట్టుకున్న ఘాట్ దగ్గర నుంచి ఇటు 2 ఇంచెస్ అయితే లైన్ అయితే డ్రా చేసుకోండి. అన్ని లైన్స్ అయితే డ్రా చేసుకోండి. అంటే నేను వేసిన అంటే చాపీస్ పెద్ద కనిపించట్లేదు, కానీ 2 ఇంచెస్ దగ్గర అయితే నేను వీడియోలో చూపించిన విధంగా అలా మార్క్ అయితే చేసుకోండి. మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం మార్క్ చేసుకున్నాక ఎలా కుట్టుకోవాలో కూడా నేను వీడియోలో చెప్తాను, చూడండి. అలా మొత్తం అంటే అటు సైడ్ ఇటు సైడ్ అంటే మధ్యలో ఉన్న డాట్ దగ్గర నుంచి చూడండి, మనం కరెక్ట్ ఎక్కడైతే మార్క్ పెట్టామో ఆ మార్క్ని నేను వీడియోలో చూపించిన విధంగా అలా ఫోల్డింగ్ అయితే చేసుకుని మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే అలా చేయాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోండి, కరెక్ట్గా అయితే వస్తుంది. ఎవరైనా ఈజీగా కుట్టుకోవచ్చు. చూడండి, అలా ఫోల్డింగ్ అయితే మనం ఎక్కడైతే మార్క్ చేసామో ఆ మార్క్ మొత్తం ఆ ఘాటు దగ్గరికి, అంటే మనం మధ్యలో సెంటర్లో పెట్టాం కదా, ఒక టక్స్ అయితే పెట్టుకున్నాం కదా మధ్యలో, అక్కడ అలాగా వచ్చేటట్టు మొత్తం దాని మీదకే అలా వచ్చేటట్టు అక్కడైతే అలా మొత్తం ఫ్రిల్స్ అయితే అలా పెట్టుకొని దానిపైన ఒక స్టిచ్ అయితే వేయండి. చూడండి, గట్టిగా వేసుకోండి, ఊడిపోకుండా మొత్తం కదిలిపోకుండా. ఇప్పుడు ఇటు సైడ్ సేమ్ అలాగే ఆ ఘాటు దగ్గరికే ఇటు సైడు, కాకపోతే మనం పాదం వైపు, మన వైపు కాకుండా పాదం వైపు చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా పాదం వైపు అయితే మొత్తం ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. అప్పుడైతే లుక్ అనేది బాగుండిద్ది, చూడటానికి కూడా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అలా ఫోల్డింగ్ అయితే చేసి దానిపైన అయితే స్టిచ్ చేయాలి. అర్థం కాకుంటే నన్ను మళ్ళీ అడగండి, నేను కామెంట్లో అయితే చెప్తాను. చాలామంది ఇది నేను ఆల్రెడీ షార్ట్లో పెడితే చాలా ఫాస్ట్గా ఉందనేసరికి నేనైతే ఇప్పుడు ఎటు కుట్టుకున్నానని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను. నచ్చితే ట్రై చేయండి, చాలా ఈజీ అండి, కొత్త వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. చూడండి, అలా ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాక పై వైపున చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా పై వైపున కింద అయితే ఎలా పెట్టుకున్నామో సేమ్ అలాగే అలా చూడండి, ఎటైతే ఫ్రిల్స్ పెట్టామో సేమ్ అటే ఇటు సైడ్ ఇటు అటు సైడ్ అటు పెట్టుకొని మధ్యలో అయితే ఖాళీ వచ్చేటట్టుగా, మరీ ఎడల్పు కాకుండా ఒక రకంగా అయితే చూసుకోండి. మీకోసం అయితే నేను ఫ్రిల్స్ అయితే పక్క పోకుండా ఉండటం కోసం నేనైతే గుండు సూది పెట్టి అయితే చూపిస్తున్నాను. మీరు కూడా గుండు సూదులు అయితే ఇలా పెట్టుకొని పక్కకైతే కదలకుండా కరెక్ట్గా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోండి. అప్పుడైతే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. గుండు సూదులు పెట్టుకోపోయినా కానీ కరెక్ట్గానే వస్తుంది, కాకపోతే అర్థమవడం కోసం నేనైతే పెట్టి చూపిస్తున్నాను. అలా మొత్తం అయితే పెట్టుకోండి సెంటర్ దాకా. మధ్యలో సెంటర్లో ఇటు సైడ్ అయితే ఈ ఫోల్డింగ్ ఇటు వచ్చినాయి కదా, అక్కడి నుంచి అయితే ఫోల్డింగ్ అలా వస్తాయి. చూడండి, ఆపోజిట్లో వస్తాయి. అలా మొత్తం అలా అయితే పెట్టుకొని దానిపైన ఒక కుట్టు అయితే కుట్టేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. హ్యాండ్స్ ఈ మధ్య బాగా ట్రెండీగా ఉంటున్నాయి కదా, ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ చూసినా ఇవే మోడల్ అయితే ఎక్కువ పెట్టించుకుంటున్నారండి. అందుకని మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే కుట్టి చూపిస్తున్నాను. ఇలా మొత్తం కుట్టాక మన హ్యాండ్ ఉండిద్ది కదా, హ్యాండ్ని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకోవాలి. డైరెక్ట్ మన హ్యాండ్ని మనం ఎలా అయితే కుట్టుకోవాలనుకుంటున్నామో, ఇదైతే మామూలుగా నేను జంపుగా పెట్టింది కదా, మన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్, సేమ్ మన ఆది కొలతలతోటి ఒక హ్యాండ్ అయితే కుట్టుకొని దాన్ని అయితే యాజ్ ఈజ్గా అంటించేయండి. దానిపైన ఇలా పెట్టేసి, అంటే అడుగున నేను ఇది పైన క్లాత్ కనిపిస్తుంది కాబట్టి పలసాగా ఉంది కాబట్టి నేను పైన కుడుతున్నాను. మీరు అడుగును పక్కన పెట్టేసుకొని కుట్టేసుకోండి. పై పక్కన ఎందుకు కుడుతున్నానంటే ఫ్రిల్స్ అనేవి అటు ఇటు కదలకుండా కరెక్ట్ రావడం కోసం అయితే నేను పై పక్కన అయితే కుట్టుకున్నాను. కనిపిస్తుంది కాబట్టి దాని తోడు లైనింగ్ అనేది కరెక్ట్ హ్యాండ్ ఎలా ఉందో సేమ్ అలాగైతే కుట్టుకోవాలి. కింద కూడా మనకి కొంచెం బెల్ట్ లాగా వచ్చింది కాబట్టి ఆ బెల్ట్ పొడవు చూసుకొని మన హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి.
మన హ్యాండ్ ఎంత పొడవు ఉండిద్దో దానికి 2 ఇంచెస్ తక్కువగా కట్ చేసుకోవాలి. అంటే ఎల్బో హ్యాండ్స్ అండి, 3/4 కాదు, ఎల్బో హ్యాండ్ కోసం. చూడండి నేను కింద బెల్ట్ కోసం మధ్యలో మనం ఏదైతే బుట్ట పెట్టుకున్నామో సేమ్ అదే క్లాత్ అయితే తీసుకొని రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ని పెట్టేసి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పావించి ఖర్చుతోటి అయితే స్ట్రైట్గా ఒక కుట్టు అయితే కుట్టేసుకోండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా అలా మొత్తం చివరి వరకు అయితే ఇలా కుట్టుకొని ఓపెన్ చేసి పైకి అయితే మడిచి కుట్టుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా తిప్పేశాక చూడండి ఏమైనా ఎక్కువ ఖర్చు ఉంటే దానికన్నా ఎక్కువ అంటే మన హ్యాండ్ కన్నా ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా తర్వాత చూడండి కొంచెం అంత ఫోల్డింగ్ అయితే చేసి దానిపైకి ఇలా కరెక్ట్గా అలా వచ్చేటట్టు అయితే స్టిచ్ అయితే వేసుకోండి. అలా అక్కడ మీకు 2 కావాలంటే 2 వేసుకోండి, లేదంటే ఒక స్టిచ్ అయినా సరిపోయిద్ది. కింద కూడా మీరు స్టిచ్ వేసుకోవాలంటే వేసుకోండి, నేనైతే స్టిచ్ అయితే వేసుకోవట్లేదు. కింద స్టిచ్ వేసుకున్నా బాగుండిద్ది, వేసుకోపోయినా బాగుండిద్ది, అదనేది మన ఇష్టం అండి. అంతే ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. మీకు కావాలంటే అక్కడ లేస్ వేసుకోవచ్చు, ఏదైనా బటన్ అయినా పెట్టుకోవచ్చు మధ్యలో, చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.